రైల్వే ప్రయాణికులకు గుడ్ న్యూస్. దసరా, దీపావళి పండుగల సందర్భంగా భారతీయ రైల్వే శాఖ అద్దిరిపోయే అనౌన్స్మెంట్ చేసింది. పండుగల సీజన్లో రద్దీని పురస్కరించుకుని ప్రయాణికుల సౌకర్యార్థం దేశవ్యాప్తంగా ప్రత్యేక రైళ్లను నడిపేందుకు రైల్వే శాఖ రెడీ అయింది. ఇప్పటికే వివిధ మార్గాల మధ్య నడుస్తున్న రైళ్లకు అదనంగా ప్రత్యేక రైళ్లను నడపనున్నట్లు రైల్వే శాఖ ప్రకటించింది. అలాగే అదనపు కోచ్లను కూడా ఏర్పాటు చేస్తోంది. దసరా, దీపావళి పండుగల రద్దీని దృష్టిలో పెట్టుకుని దేశవ్యాప్తంగా ప్రత్యేక రైళ్లను నడపనుంది రైల్వే శాఖ. 108 రెగ్యులర్ ట్రైన్స్ తో పాటు అదనంగా కోచ్లను పెంచుతున్నారు అధికారులు. ప్రయాణికుల రద్దీని తగ్గించేందుకు దాదాపు 12,500 కోచ్లను పండుగ సీజన్లో నడిపేందుకు రైల్వే శాఖ సిద్ధమైంది. ఏడాది ఇప్పటి వరకు 5,975 ప్రత్యేక రైళ్లను నడిపింది. పండుగ వేళ 108 రైళ్లలో జనరల్ కోచ్ల సంఖ్య పెంచనుంది. ఇదిలా ఉండగా దసరా, దీపావళి పండుగలకు చాలా ప్రత్యేక స్థానం ఉంటుంది. దేశవ్యాప్తంగా ఈ పండుగలను ప్రజలు చాలా విశేషంగా జరుపుకుంటారు. తమ కుటుంబ సభ్యులను, బంధుమిత్రులను కలుసుకుంటూ వేడుకలు చేసుకుంటారు. ఈ క్రమంలో ఎక్కువ శాతం మంది ప్రజలు ప్రయాణాలు చేస్తుంటారు. అందుకే రైళ్ల సంఖ్యను పెంచుతున్నామని రైల్వే మంత్రి తెలిపారు. గతేడాది కంటే ఈ ఏడాది ప్రత్యేక రైళ్ల సంఖ్యను రైల్వే శాఖ పెంచింది. గత సంవత్సరం దసరా, దీపావళి పండుగ సీజన్లో 4,429 ప్రత్యేక రైళ్లను నడిపినట్లు రైల్వే మంత్రి తెలిపారు. తద్వారా 1 కోటి మంది ప్రయాణికులు తమ గమ్యస్థానాలకు సులభతరంగా చేరుకున్నారని చెప్పారు. అయితే ఈ ఏడాది అదనంగా మరిన్ని రైళ్లను నడపనున్నట్లు చెప్పారు.